కేఎస్ ప్రసాద్ అనమాట, అదే కాశ్మీర ప్రసాద్. మునిబాబు అని చెప్పేసి సర్వే అని చెప్పేసి తిరుగుతూ ఉంటాడు కదా పొద్దున పుస్తకాలు అట్టుకొని. ఆడో స్టోరీ చెప్పుకొచ్చాడు సాక్షిలో కూర్చొని. మన రీసెంట్గా గుంటూరు ఏదో ఫంక్షన్కి వచ్చాడంట. ఈ వరదలు ఏదైతే ఈ వర్షాలు ఏదైతే పడ్డాయో ఆ పడిన సందర్భంలో అమరావతి మునిగిపోయింది కాబట్టి కాజా టోల్గేట్ల దగ్గర చేపలు పడితే చేపలు తిన్నాడంట. ఇటు చెప్పే సొల్లు మాట. మనం మాట్లాడడానికైనా కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి. కాజా టోల్గేట్ల దగ్గర చేపలు పట్టారా, అది నువ్వు తిన్నావా, వారం అంతా తిన్నావా? మనం హైదరాబాద్ దాటి బయటకు అడిగెట్టాం, మనకు తెలిసే విషయం. మనం హైదరాబాద్ దాటి బయటకు అడిగి ఎట్టలేం మనం. నిన్ను గుంటూరు ఫంక్షన్కి వచ్చావా? ఒకవేళ వస్తే నిజంగా ఒకవేళ నువ్వు వచ్చి ఉంటే కనుక ఏం చేయాలి? ఇదిగో కాజా టోల్గేటు, నేను కాజా టోల్గేట్ దగ్గర ఉన్నాను, మునిగిపోయింది. ఇక్కడే కాదు అమరావతి ప్రాంతానికి కూడా నేను వెళ్తాను, అక్కడ కూడా మునిగిపోయింది, నేను చూపిస్తానని చెప్పేసి ఒక వీడియో. మన నిన్ను సొలు మాటలు చెప్తాం కదా, మన పొగడి మాటలు చెప్తాం కదా కూర్చొని, అప్పుడు ఒక వీడియో రికార్డ్ చేసి ఇదిగోనయా నేను చేపలు పడుతున్నాను, ఇక్కడ చేపలు దొరుకుతున్నాయి, సాక్షి ఓడి రాయడంలో తప్పే ఉంది, మేమంతా జగన్మోహన్ రెడ్డికి భజన పరులని, మేము మాట్లాడడంలో తప్పే ఉందని చెప్పేసి మాట్లాడాలి. ఇవన్నీ మాట్లాడితే పకోడీగా అనుకుంటారు నేను పకోడీగా. ఎవడో నమ్ముతాడు అసలు? అంత వయసు వచ్చిన తర్వాత మనం ఎందుకు మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం, ఎవరి కోసం మాట్లాడుతున్నాం, మనకి ఏమైనా లాభమా నష్టమా అని ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలి. ఒక ప్రాంతం పైన కక్ష కట్టేశారండి వీళ్ళు. అమరావతి ఇప్పటి నుంచి కాదుగా ఏడుపు. ఎవడో నమ్ముతాడరా కాజా టోల్గేట్ దగ్గర చేపలు పట్టాడంటే? మనం ఎందుకు మాట్లాడుతున్నాం అర్థమవుతుందా నీకైనా? ఎవడో నమ్మాడు అసలు? వారం అంతా తినేసావా? ఈ వారం అంతా గుండు అక్కడ ఉన్నావా? చెప్పడానికైనా కాస్త ఇంకిత జ్ఞానం అనేది మనకు ఉండాలి. అంత వయసు వచ్చిన తర్వాత మాలాంటి బొడ్డాగాల చేత నువ్వు చెప్పించుకోకూడదు. పైగా రాజకీయ విశ్లేషకుడు దిక్మాల విశ్లేషణ. 4 తింగర నవ్వులు నవ్వుతావు, 4 డైలాగులు చెప్తావు, అటు తిప్పుతావు ఇటు తిప్పుతావు, ఫోన్ చూసుకుంటూ ఎగిలి చేష్టలు ఎగిలి నవ్వులు, ఆడిపోకుడి కూడా ఇడిపోకుడి కూడా ఆడిపోవడం డబ్బా ఇడికేస్తున్న డబ్బా అని చెప్పేసి అని మన వ్యక్తిగత విమర్శలు చేయడం తప్పితే నీ దగ్గర అసలు ఏమైనా సబ్జెక్టా పాడా దిక్మాలతనం కాకపోతే నీకు ఏమైనా అసలు ఇప్పుడు వరకు నువ్వు చెప్పింది ఏదైనా సరే సర్వేల పేరుతో చెప్పుకోవచ్చు, చాలా చెప్పుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గెలుతాడు ఖచ్చితంగా అని చెప్పేసి అని 24 ఎన్నికల ముందు చెప్పావు లేదా? అనేక సందర్భాల్లో చెప్పావు. ఆ సర్వే అన్నావు, ఈ సర్వే అన్నావు. అక్కడ దాకా వద్దు. మన జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఒక 300 నుంచి 600 ఓట్ల తేడాతో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుద్ది అన్నావు. ఏ ఒక్కటైనా నువ్వు చెప్పింది నిజం ఉందా, అవుద్దా? మరి ఎందుకు ఈ పకోడీ మాట్లాడని అడుగుతున్నా. విషయం కక్కోవచ్చు, దానికి ఒక విధానం ఉంటుంది. పోనీ నీకు నచ్చలేదు, అమరావతి నచ్చలేదు, నచ్చకపోతే నచ్చలేదు. మరీ బొత్తిగా జగన్మోహన్ రెడ్డి చేపలే అంటాడు, వాళ్ళ నాయకులు మాట్లాడినా చేపలే అంటారు, మీరన్నా చేపలే అంటారు. మీ చేపల బుద్ధులు పానించుకునేలా లేరు. మీకు చేపల మీద మహాప్రేమ, చేపలు అంటే నాకు ఇష్టం, నేను కూడా బ్రహ్మాండంగా తింటాను కాదని అట్లా. మీకు అధికారం చెప్తే ఏం చేశారు? మాకు చేపలు అంటే ఇష్టం కాబట్టి మీరు చేపలు అమ్మేస్తాం అన్నారు, అమ్మేశారు. అలాగే ఇంకా అలా అందరూ చేపలు అమ్ముకోవాలి. చేపలు, పీతలు, పీత పొరుగులు, మటన్ కొట్లు, చికెన్ కొట్లు పెట్టుకొని చికెన్ పకోడీలు, సాయంత్రం అయితే చికెన్ పకోడీ వేసుకోవాలి. అదే పెద్ద బిజినెస్ మనకి. అంతేనా? ఏదో ఈడొక విశ్లేషకుడు అడిగి వాడేమో తిరుగుతున్నా లేకుంటే అడుగుతాడు. ఎందుకు మాట్లాడతారో వైన ఉండదు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు, ఎంతవరకు వచ్చింది చెప్పగలుగుతావా? చెప్పలేం కదా మనం. చాలు ఒక ప్రాంతం అయినా విషం కక్కేసింది చాలు. వర్షం పడితే నీళ్ళే వస్తాయి, అంతకుమించి ఏమి ఉండవు. వర్షం పడితే నీళ్ళు కాకపోతే ఏం వస్తాయండి? మరీ బుర్ర లేకుండా మాట్లాడడం కాకపోతే మనకు తెలియదా వర్షం పడితే ఏం పడతాయండి? వర్షం వస్తే నీళ్ళు ఉండవా? ఇప్పుడు పునాదులకు గొయ్యలు తీస్తే ఆ గొంతులో నీళ్ళు కాకపోతే ఏం నిలబడతాయండి? వీళ్ళని కప్పెట్టి లేకపోతే నా గొంతలో వీళ్ళని వేసి వాళ్ళ దరిద్రం వదిలిపోద్ది అనుకుంటా. ఈ ఇన్నో లేదండి ఇంకొకరిని తీసుకెళ్ళి గొంతలో పడితే సగం దరిద్రం వదులుతుంది, రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం వదిలిపోద్ది. ఇంకెంతసేపు ఒకటే ఏడిపా. పొండి వీళ్ళు అమరావతికి వెళ్ళండి. అమరావతి వెళ్ళి ఎక్కడైతే భవనాల నిర్మాణం జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోయి ఇదిగో మేము ఈ భవనం దగ్గర ఉన్నాం, ఇది ఐకానిక్ టవర్ అనో లేదంటే ఇది ఇంకొకటనో ఇది ప్రభుత్వ భవనం అని చెప్పేసానో, ఇగో మేము పలానా దిక్కున ఉన్నాం, ఇక మునిగిపోయింది చూడండి మా వెనకాల నీళ్ళు ఉన్నాయని చెప్పేసి ఒక వీడియో తీయండి. వెళ్ళండి. సాక్షి వాడు వెళ్తాడో, ఈశ్వర్ గడు వెళ్తాడో, నువ్వు వెళ్తావు, లేదంటే ఇంకొకటి ఎవడైనా వెళ్తాడు, వీళ్ళు మాట్లాడండి. అక్కడికి వెళ్ళి మాట్లాడి చూపించండి, ఒప్పుకుంటాం. పోలేరు బాబు నిజమే, నిజంగానే వెళ్ళారని చెప్పేసి మళ్ళీ అలా వెళ్ళరు. మళ్ళీ భయం, అలా వెళ్ళాలన్నా సరే భయం వాళ్ళకి. శుభ్రంగా సాక్షిలో కూర్చొని తిరుగుతానో లేకుండా ఎవడో స్క్రిప్ట్ ఇచ్చేస్తారు వాళ్ళు. ఆ స్క్రిప్ట్ చూసేసి పోల్లో మళ్ళీ మర్చిపోకూడదు ఎక్కడ డైలాగులు. ఇటు చేపలు తినేసాడట అక్కడికి వెళ్ళి. ఇంకెంతసేపు చేపలు, పీతలు, పితబురుగులు మన బతుకంతా కూడా మన విశ్లేషణ అంతా కూడా అక్కడే ఆగిపోవాలా? ఏంట్రా అంటే చేపల గురించి మాట్లాడతాను, చేపల గురించి విశ్లేషణ రుద్దాను. ఇంకా అలా చేపల చెరువులని ఆ చెరువులు అని చెప్పేసి ఇంకా అలా రుద్దేసి విషయం కక్కాను. ఇంకా మన బతుకంతా అంతే. ఒక వయసు వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడతాం అనేది ఒక క్లారిటీ ఉండాలి. రాజకీయ విమర్శలు చేయొచ్చు, తప్పేం లేదు. కానీ అంశాలు ఉన్నాయి, అడగాల్సిన బ్రహ్మాండంగా అడగొచ్చు.
మీకు నచ్చకపోతే ఎక్కడ నచ్చలేదు అంటే కొన్ని వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి భూములు దోచేసుకున్నాడు, దాని గురించి మాట్లాడరట్టు వీళ్ళు రాజధాని పేరుతోటే. వీళ్ళు బతికేది ఇక్కడ కాదు, సరే తెలంగాణలో పెడుతున్నావు, హైదరాబాద్లో ఉంటున్నావు కాదనట్లేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసి కదా నువ్వు మాట్లాడాల్సింది. ఎందుకు ఊరికి పగ్గుడి మాటలు కాకపోతే నేను ఇందుకు కాదు మేము తిట్టేది. మళ్ళీ తిడితే మళ్ళీ దానికి ఏడుతాడు మళ్ళీ ఎవడైనా ఏమైనా గట్టిగా మాట్లాడాడు అనుకో, మళ్ళీ అదే సాక్షిలో కూర్చుని ఆ పొద్దున్నే నాడు ఉంటాడు చూసారా మీరు, మిమ్మల్ని నన్ను తిడతాడా, ఇంకా మమ్మల్ని మన మీదే బతికేస్తాను అంటాడు. వీడు బతికేదే యూట్యూబ్ ఛానల్ మీద. వీడు బతికేదే ఇప్పుడు వైసీపీకి భజన చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారినో లేదంటే లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో ప్రభుత్వాన్ని విమర్శించకపోతే కొంపకెళ్తాం మొదట వీడు బతికేదే దాని మీద. మళ్ళీ వీడు పక్కన విమర్శిస్తాడు నేను అంతేనా. మనకు అంత వయసు వచ్చింది, మళ్ళీ తిరుగుతూనే ఉండదు మనకి మాట్లాడడానికి. నీ మీద 10 మంది బతికేస్తాడు. ఈడు బతుకు తిరిగే దిక్కుముక్కు లేదా, ఈడే ఒకటి మీద ఆధారపడి బతుకుతాడు. ఈడే స్టూడియో లాంటి దిక్కులు బతుకుతూ ఉంటాడు. ఆడు ఏదైనా 10-25 ఇస్తాడు, ఖర్చుల మంది ఏదో 2 పెగలేసిపోతూ ఉంటాడు కదా. మన దరిద్ర పోటీ మనకు తెలీదా. ఇంకా విడమర్చి చెప్తే నీకే సిగ్గిపోద్ది. అంత విడమర్చి మా దగ్గర చెప్పించుకో, మనకు తెలుసు, మన బాగోతాలు అన్నీ తెలిసిందిగా, కొత్త ఏం కాదు. చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్తా. ఈ యాపాబాయ కోరిలో వద్దనేది చాలు, విషయం కక్కేసింది చాలు. ఇంకా నీట్గా పరిపాలన గురించి మాట్లాడండి, విధి విధానాల గురించి మాట్లాడండి. మాట్లాడితే అమరావతి మునిగిపోయిందని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి కొంప ఎక్కడ కట్టుకున్నాడు, కడపిల్లే కదా కాదా. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పరిపాలించాడు, అక్కడే కదా. అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ నిర్వహించారు, అమరావతిలోనే కదా. హైకోర్టు ఎక్కడ ఉంది, అమరావతిలోనే కదా. మరి కొట్టుకుపోలేదే మీరంతా వాన వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నారు కదా, ఎవరు కొట్టుకుపోలేదు కదా. వర్షం పడ్డ తర్వాత నీళ్ళు నిలబడ్డాం అనేది సహజం. 1-2 గంటలు పూట ఉంటాయండి, వండుకుంటా ఉండవు. ఇప్పుడు మా రాజమండ్రిలో పెద్ద వర్షం వచ్చిందనుకో, ఖచ్చితంగా ఈదులో ఎక్కడొక్కడ నీళ్ళు నిలబడుకుంటా ఉండవు. ఆ రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర ఎక్కడొక్కడ కాస్త పల్లంగా ఉన్న చోట నీళ్ళు నిలబడడం అనేది సహజం. అంత మాత్రం మునిగిపోయినట్టు కాదుగా. మునిగిపోయినట్ట రాజమండ్రి అయినా, విజయవాడ అయినా, విశాఖపట్నం అయినా కాస్త పల్లం ఏరియాలు ఉంటే, కాస్త అంటే లోతైన ప్రాంతాలు అంటే మాట ఉంటే కాస్త నిలబడతాయండి. నిలబడకుండా ఎట్లా ఉంటాయి నీళ్ళు. అది కూడా ఇప్పుడు అమరావతి ప్రాంతంలో పొలాలు ఎక్కువ, భూములు సేకరించినంత కూడా పంట పొలాలే కదా, కాదని అనట్లేదు కదా మేము. మరి నీళ్ళు నిలబడకపోతే భూములు ఏం నిలబడతాయండి. ఇంకా ప్రాపర్గా స్ట్రక్చర్ అయితే ఇంకా పూర్తి కాలేదు, నిర్మాణం పూర్తి అవ్వలేదు, డ్రైనేజీ వ్యవస్థ ఇంకా పూర్తి అవ్వలేదు, నిర్మాణ దశల్లో ఉన్నాయి, జరుగుతున్నాయి పనులు. పూర్తిగా జరిగిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. ముందు నుంచి మనం విషయం ఎక్కడమే. ఇప్పుడు ఇవాళ ఉదయం ఒక వీడియో వచ్చింది మనకి ఎక్కడ, ఇది ముంబై ఎయిర్పోర్ట్లో నీళ్ళు వచ్చేసినాయి. మన గతంలో తమిళనాడు ఎయిర్పోర్ట్లో కూడా చూసాం, చూడలేదా. మరి ఏం చేయమంటారు, దానికి ఏమంటావు మరి. అది వర్షాలు పడినప్పుడు ఖచ్చితంగా నీళ్ళు నిలబడతాయండి. నీళ్ళు నిలబడుకుంటూ ఉండవండి. అధిక సంఖ్యలో వర్షాలు పడితే కాస్త కోస్తూ నీళ్ళు నిలబడుకుంటూ ఉంటాయా. అబ్బాయి అసలు చొక్క కూడా నిలబడకూడదట. మీ కొంప దగ్గర చూపించు సార్ వీడియో, వర్షం పడినప్పుడు చూపించు, మేము చూస్తాం మాట. ఇవో నేను ఎత్తైన ప్రదేశంలో ఇల్లు కట్టుకున్నాను, ఇలా కట్టుకోవాలి, ఎక్కడికైతే నీళ్ళు రావను, ఇంకోటి రావను, అప్పుడు చెప్తే అప్పుడు వింటాం. అనవసరమైన ప్రస్తావన వద్దండి, కాశీకి తగ్గించుకుంటే మంచిది. మీకు రాష్ట్రం అంటే ఏమైపోయిందంటే కామెడీ అయిపోయిందండి వీళ్ళకి, నవ్వులాట అయిపోయింది వీళ్ళకి. ఆ ఈకిలి చేష్టలో వెక్కిలి మాటలో మన రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రంలో ఉన్న యువత ఏమైపోయినా పర్వాలేదు, మనకి నెల పేమెంట్ వస్తే సరిపోతే చక్కగా సాక్షిలో కూర్చొని ఎక్కిలి నవ్వులు, చేపలు పట్టుకున్నాను, గేపలు పట్టుకున్నాను, ఎట్టగట్టా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేయాలి. ఇదే పని. ఇంకా రాష్ట్రం సర్వనాశనం చేసేదాకా వదలటండి. రాష్ట్రానికి పట్టిన సగం దరిద్రులు ఎవరు అన్నారంటే ఇక ఈ మేధావి వర్గమే. కొంతమంది ఉన్నారు మేధావులు ముసుగులో, కొంతమంది బొగ్గాళ్ళు ఉన్నారు. అందులో మొట్టమొదటి ఉంటాడు, నెంబర్ 1 ప్లేస్ ఇడికి ఇచ్చేసి, ఇడికి తాడు బొంగరం తెలియదు, సగం వయసు అయిపోయింది. అసలు రాష్ట్రం పట్ల ఏమాత్రం ఏం బాధ్యత లేదండి. ఏమన్నా అంటే సంక్షేమ పథకాల పేరు చెప్పి పప్పు బెల్లాల పనిచేద్దాం అంటాడు. కాస్త చదువుకున్న యువత కూడా ఉన్నారు. మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి, పక్క రాష్ట్రాలతో పాటు మనం కూడా పోటీగా ఉండాలి. ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటాంగా హైదరాబాద్ అని, లేదంటే గొప్పగా చెప్పుకుంటాంగా ముంబై అని, ఢిల్లీ అని, లేదంటే బెంగళూరు అని చెప్పి చెప్పుకుంటాంగా. కాస్త మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చెందనివ్వండి. అక్కడో వద్దు, పక్క రాష్ట్రాన్ని తీసుకోండి, తెలంగాణనే తీసుకోండి. కొన్ని లక్షల మంది వెళ్తూ ఉంటారు రోజు బ్రతకడానికి. ఎంతమంది వెళ్ళినా అక్కడ పని దొరుకుద్ది, ఎంతమంది వెళ్ళినా సరే అక్కడ ఉపాధి దొరుకుద్దా దొరకదా. పని చేసేవాడు తాపి పని చేస్తాడు, కూలి పని చేస్తాడు, పళ్ళు అమ్ముకునేవాడు టిఫిన్ అమ్ముకునేవాడు, ఏదో ఒక పని చేసుకుని బతుకుతారండి. అక్కడ ఉపాధి కలుగుద్ది, కల్పిస్తారు. అదొక స్ట్రక్చర్ అన్నమాట. అది అలా బిల్డ్ అయిపోయింది. అది
కదా, మనం కూడా అలాగే అనుకోవాలి కదా. మన రాష్ట్రంలో ఉన్న యువత పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడకూడదు, మన రాష్ట్రంలో ఉన్న యువత మన రాష్ట్రంలో ఉద్యోగాలు సంపాదించుకోవాలి. ఆ విధంగా పరిశ్రమలు వచ్చినాయి, శబాష్. సరే, పోనీ ఇంకొక రంగా కూడా మాట్లాడుకోవచ్చు. ఏదైనా ఇలాంటి సందర్భాల్లో విమర్శించారంటే సర్లేరా బాబు, మంచి జరిగినప్పుడు మంచి అని చెప్తున్నారు, చెడు జరిగినప్పుడు చెడు అని చెప్తున్నారు, విశ్లేషకులు న్యూట్రల్గా ఉన్నారు అనుకోవచ్చు. ఇలా అలా చేయరుగా, మంచి జరిగినా చెడు జరిగినా ఒకటే విశ్లేషణ ఏడమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ వచ్చింది అనుకోండి, మన రాష్ట్రానికి ఏదైనా కంపెనీ వచ్చింది పెట్టుబడి పెట్టడానికి, టీసీఎస్ఏ ఉంది. పోనీ టీసీఎస్ ఏమి చంద్రబాబు నాయుడు గారు చుట్టాందో లేదంటే నారా లోకేష్ గారికి సంబంధించిందో కాదుగా. మన రాష్ట్రంలోనే కాదుగా, హైదరాబాద్లో ఉంది టీసీఎస్, బెంగళూరులో ఉంది టీసీఎస్, అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఉన్నాయి కదా, లేకుండా అయితే లేవు. ప్రముఖ ప్రాంతాల్లో కొద్దిగా డెవలప్మెంట్ అయిన రాష్ట్రాల్లో ఉంది. మన రాష్ట్రంలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది, మనకు భూములు కేటాయించారు. వీళ్ళు ఏమైనా ప్రచారం చేశారంటే ₹1 ఇచ్చేస్తారా? అసలు టీసీఎస్ వల్ల ఉపయోగం ఏముంది? ఉద్యోగం చేసుకున్నాడు ఎవడు బాగుపడ్డాడు? ఉద్యోగాలు అవసరం లేదు మనకి, ఆ భూమి అలా ఉండనివ్వండి, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేదాన్ని మేము దోచేస్తామని చెప్పేసి మళ్ళీ విష ప్రచారం చేశారు. కంపెనీలు వస్తే రానివ్వరండి, ఒక పరిశ్రమ రావద్దంటారు, అసలు ఒప్పుకోరుగా. ఎందుకు అంటే ఇక్కడ పరిశ్రమలు వస్తే ఇక్కడ చదువుకున్న వాడికి ఉపాధి దొరుకుతుంది, అక్కడే ఏదో ఒక పని చేసుకుంటారు, కూలో నాలో చేసుకుంటారండి. చదువుకున్నవాడు చదువుకు గంతకు తగ్గ బొంత, చదువుకు తగ్గ ఉపాధి ఏదైనా దొరికింది అనుకోండి ఉద్యోగం చేసుకుంటాడు, లేదంటే కూలి పని చేసుకుంటాడు అదే కంపెనీలోని. ఏదో పని ఉంటుంది, మూటలు మోయడం గిట్ల మోయడం, ఏదో పని. చదువు లేనాడు మూటలు మూసుకుంటాడండి, చదువు వచ్చినాడు ఉద్యోగం చేసుకుంటాడండి. మొత్తానికి అక్కడ ఉన్నవాళ్ళు, లోకల్లో ఉన్న వాళ్ళకి ఉపాధి దొరుకుద్ది. దొరకదా? ఉదాహరణకి కియా తీసుకోండి, ఎలా అక్కడ చూడండి బ్రహ్మాండంగా ఉంది అక్కడ. అప్పుడు అలాగే ఏడ్చారు, అక్కడెక్కడ ఎత్తేసిన కంపెనీని తీసుకొస్తున్నారు, అక్కడ అమ్ముడు పోని కార్లు అవన్నీ కూడా అదొక డబ్బా కంపెనీ అన్నారు, అదన్నారు ఇదన్నారు. ఏమైంది వాళ్ళ? ఒకసారి కియా కంపెనీ దగ్గరికి వెళ్ళి చూడండి, చుట్టుపక్కల ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుందో. అక్కడ చుట్టుపక్కల భూమి స్థలాలు ఎంత ఉన్నాయో తెలుసా, రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా? ఇవన్నీ మనకు అవసరం లేదు, మనకే నెల కడుపు నిండితే చాలు. నెలకు ఎంతో కొంత ఇచ్చారా, మన కడుపు నిండా సరిపోద్ది. అక్కడితోటి ఎవడు ఎలా పోయినా పర్వాలేదు, పక్కన నాశనం అయిపోయినా పర్వాలేదు, మన నెల పేమెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ విషయం కక్కేద్దాం.